Smoking is injurious to health. Stop smoking or stop breathing. దేశ భవిష్యత్తుకి యువతే ప్రధానం, యువతే కీలకమని మన పెద్దోళ్ళు అంటుంటారు కదా. అలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన యువత నేటి సమాజంలో దేశం గురించి, దేశభక్తి గురించి రకరకాల ఆలోచనలతో, అభిప్రాయాలతో ఉన్నారు. అటువంటి వారిలో కొందరు కుర్రాళ్లను మనం ఇప్పుడు చూద్దాం. వీడి పేరు పవన్. చూసారా ఎలా నిద్రపోతున్నాడో? వీడికి వాలుగా ఉండాలే గాని వాలోబోస్ కిందైనా సరే వాలిపోతాడు. ఇకపోతే వీడు కౌండిన్య. ఆ తల చూడండి, పేక్కొచ్చిన కోళ్ళలాగా ఎట్టూపుతున్నాడు. వీడి చెవుల్లో ఇయర్ ఫోన్లు కాదు, కరెంట్ వైర్లు పెట్టాలి, దెబ్బకి దరిద్రం వదిలిపోయింది. ఇకపోతే వీడు హరికృష్ణ. వీడికి తెలుగే సరిగా రాదు. వీడి ముఖానికి మళ్ళీ ఇంగ్లీష్ పేపరు. ఇంతకీ పేపర్ చదువుతున్నాడా లేకపోతే బొమ్మలు చూస్తున్నాడా? వీడికే తెలియాలి. ఈ విషయం తెలుసా? ఈడోడు మాలోకంగాడు ఎప్పుడు పాటలు అంటానే ఉంటాడు. వీడి పేరు అనిల్. వీడిని చూస్తే సరిగ్గా తినడేమో అనుకుంటాం, కానీ వీడు పుట్టిందే తిండి కోసం. బహుశా ఈ భూమి మీద బియ్యం మిగిలిపోతాయని పుట్టాడేమో. ఆకలేస్తుందిరా. ఇక మనోడి పేరు హయాత్. వీడు గంజాయి వనంలో తులసి మొక్కలా అంటాడు. వీడి ఫ్రెండ్స్ అందరూ ఒక టైప్ అయితే వీడు ఇంకో టైపు. ఏంటి వాళ్ళు తేడా కనిపిస్తున్నావు ఏంటి? ఇండిపెండెన్స్ డే కదరా, పక్కనే స్కూల్ ఉంది గారా, వెళ్తున్నా. వెళ్ళే సెలబ్రేషన్స్ లో పాల్గొందామని. అంటే అమ్మది జెండాగా నైరత్తావేందిరా? రే అలా కాదురా, ఎందరో మహనీయుల త్యాగం వల్ల మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. ఈ రోజు వాళ్ళ స్వేచ్ఛల గురించి, త్యాగాలను తలుచుకుంటూ మన దేశం కోసం మనం ఏం చెయ్యాలని ఆలోచన సమయం రా ఇది. అబ్బో వచ్చాడు రా దేశభక్తుడు. అయినా ఒరే, ఇంత వయసు వచ్చింది ఇప్పటికీ దేశభక్తి మహనీయులేంట్రా. సరదాగా ఏ సినిమాకో షికారుకో వెళ్దాం అనుకుంటే, అయినా మనం ఏమైనా చిన్నపిల్లలు అంటారా ఇండిపెండెన్స్ డేకి జెండాలు పెట్టుకుని చాక్లెట్లు పంచుకోవడానికి? కానీ చిన్నపిల్లలకి రా, మనలాంటి యూత్ కాదు. రే అలా అనకండిరా, ఈ దేశం మనది, మనం ఈ దేశ పౌరులం రా. ఈ దేశ అభివృద్ధి మన మీదే ఆధారపడిందిరా. సరేమో, మరి ఎక్కడికో వెళ్తున్నా అంటున్నావు, అక్కడ టీలు టిఫిన్ ఏమైనా పెడతారా? చెప్పురా, ఆకలేస్తుంది. పొద్దున్న టిఫిన్ కూడా చేయాల. తలా ఓ ప్లేట్ వేద్దాం సరదాగా. ఎందుకు మనకి చెప్పి? అలా అనకండిరా, రండ్రా వెళ్దాం. వారా బాబు, మీరుంటే నన్ను చంపుతారా, నేను పోతున్నది. రే అరే మీరన్నా రండ్రా. అయినా ఇప్పుడు మేము అక్కడికి వచ్చి ఏం చేయాలరా? అట్లీస్ట్ ఒక్క సెల్యూట్ చేసేయాలంట్రా. అరే నేను చెయ్యను రా. కొద్దిసేపటి తర్వాత ఆ నలుగురు స్నేహితులు చూసిన ఒక సన్నివేశం వాళ్ళ హృదయాలను కలిచివేసింది. ఆ నలుగురు స్నేహితులను అంతగా ప్రభావితం చేసిన ఆ సంఘటన ఏంటో మీరే చూడండి.
అని పాట పాడుకుంటూ మురిసింది చాలులేరా, మన మాతృభూమి కథను మార్చాలి నేడు. ఏంట్రా ఇది? అటు చూస్తేనే ఆ ముసలోడు, ఇటు చూస్తేనే వీడు. అవయవాలు సరిగ్గా లేకపోయినా వాళ్ళు జెండాలు పట్టుకొని దేశభక్తిని తెలుపుతున్నారు కదరా. కానీ అన్నీ ఉన్నా మనం మాత్రం ఈ నలుగురు దేశం పట్ల, దేశభక్తి పట్ల తమకు ఉన్నది తప్పుడు అభిప్రాయమని గుర్తించారు. వారు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి తొలి అడుగును వేశారు. మరి మన సంగతి ఏంటి? మన భవిష్యత్తు దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉంది. యూత్ అంటే కేవలం ఎంజాయ్ చేయటం మాత్రమే కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అవసరమైతే ఇంకో దేశాన్ని సృష్టించగలరు. ఒకప్పుడు యువత ముందుకు రావటం వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు రోజురోజుకి ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన ఈ దేశం ఇలాగే ఉండిపోవడానికి కారణం అవినీతిని, అన్యాయాన్ని, అసమర్థ ప్రభుత్వాన్ని. నిలదీయాల్సిన మనం వాటిని పట్టించుకోకపోవటం, ప్రోత్సహించడం. ఫ్రెండ్స్, ఈ దేశం మనకి అన్నీ ఇచ్చింది. మరి దేశానికి మనమేమి ఇచ్చాం, ఏమిస్తున్నాం, ఏమివ్వబోతున్నాం? ఆలోచించండి. మార్పు కోసం మా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.